భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించాలనే ఆలోచనపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ స్పందించారు. వరల్డ్ కప్ అందించిన సారథిని ఇలాంటి సమయంలో తొలగించడం సరికాదని హితవు పలికారు. బ్యాటర్గా గత ఏడాదిన్నర కాలంగా సూర్య ఒడిదుడుకులు ఎదుర్కొన్న మాట నిజమే అయినప్పటికీ రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ల్లో అతడికి మరో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రాబోయే 5-6 నెలల్లో కొత్త కెప్టెన్ను సిద్ధం చేయాలనుకుంటే యువ ఆటగాళ్లలో ఒకరిని గుర్తించి సూర్యకు డిప్యూటీగా నియమించడం ఉత్తమమైన మార్గమని విశ్లేషించారు. ప్రస్తుతం టీమిండియాలో ప్రతిభకు కొదవలేదని, సారథి రేసులో సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లతో పాటు ఆర్సీబీకి 2 కప్పులందించిన రజిత్ పట్టీదార్ కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని భావిస్తే శ్రేయస్ లేదా మరో సీనియర్కు పగ్గాలు అప్పగించవచ్చని, అలాగే వరల్డ్ కప్, ఐపీఎల్ ఆడిన ముఖ్య ఆటగాళ్లకు కాస్త విశ్రాంతినివ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రజిత్ పాటీదార్ వంటి యువ ఆటగాళ్లను రాబోయే పర్యటనలకు ఎంపిక చేసి ప్రోత్సహించాలని కోరారు. మొత్తానికి జూన్ 6న బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకోబోయే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా ఎంఎస్కే ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.